తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతుండగా ఫిబ్రవరి 6న ఉదయం రాయవరం మండలం కూర్మాపురంలో ఓ ఇంట్లో నుంచి పులి గాండ్రింపులు వినిపించాయి. పెద్దపులి గాండ్రింపులేనని అనుమానించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ గాండ్రింపులు విని పులి ఆ ఇంటి ఆవరణలోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాలచెర్ల రాజుకు చెందిన ఆ పాడుబడ్డ ఇంట్లో ఎవరూ ఉండట్లేదని గ్రామస్తులు తెలిపారు. పులిని బంధించేందుకు నిపుణులు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. తుపాకీలో మత్తు ఇంజెక్షన్ లోడ్ చేసి పులిని షూట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో పెద్ద పులి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి పొలాల్లోంచి పరుగులు తీసింది. స్థానికులు పెద్దగా అరవడంతో పెద్దపులి ఆందోళనకు గురై పారిపోయింది. కూర్మాపురం నుంచి తప్పించుకున్న పెద్దపులి పరిసర గ్రామాల్లోకి వెళ్తుందేమోనని, ఇళ్లలోకి వెళ్తుందేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా అలజడి సృష్టిస్తున్న పెద్దపులిని బంధించేందుకు పూణే నుంచి ఒక బృందాన్ని రప్పించారు. పులి సరిగ్గా ఎక్కడ ఉందో స్పష్టంగా గుర్తించిన తర్వాతే వీరు మత్తు ఇంజెక్షన్ను ప్రయోగించనున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పులి పారిపోయినా ఇబ్బందేనని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆచితూచి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. స్థానికులెవరూ పెద్దపులిని రెచ్చగొట్టొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు రాజానగరం మండలం జి ఎర్రపాలెం, మండపేట మండలం కేశవరం మధ్య ఓ కొండపైన పెద్దపులి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. థర్మల్ డ్రోన్ కెమెరాలను ఎగురవేసి దాని జాడను తెలుసుకోవటానికి అధికారులు ప్రయత్నం చేశారు. డ్రోన్ కెమెరాలకు పులి చిక్కలేదు. కాసేపటి తర్వాత పులి కూర్మాపురం గ్రామంలో ఉన్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. కూర్మాపురంలో ఆ పెద్దపులి ఓ దూడను చంపి తినేసిందని గ్రామస్తులు తెలిపారు. పెద్దపులి సంచారం గాండ్రింపులతో రాజానగరం, మండపేట మండలాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చీకటి పడిన తర్వాత బయటకి రావాలంటే వణికిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప ఆరు బయటకి రావద్దని, ఒకవేళ రావాల్సి వచ్చినా గుంపులు గుంపులుగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. పరిగెట్లేరు